ఒక భర్త 2 సంవత్సరాలుగా కనిపించకుండా పోయాడు. అందరూ ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడని అడిగితే ఆస్ట్రేలియా వెళ్ళాడని భార్య చెప్పింది. అందరూ నమ్మారు. నిజానికి అతను ఆస్ట్రేలియా వెళ్ళలేదు. ఇండియాలోనే, తన ఊళ్ళోనే, తన ఫ్యాక్టరీలోనే 2 సంవత్సరాల తర్వాత 12 అడుగుల గొయ్యిలో నుంచి అస్థిపంజరంగా బయటపడ్డాడు. ఆ భర్త ఎవరు? అతన్ని ఎవరు హత్య చేశారు? భార్య ఆస్ట్రేలియా వెళ్ళాడని ఎందుకు చెప్పింది? 2 సంవత్సరాల తర్వాత ఈ దారుణమైన రహస్యం ఎలా బయటపడిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. గుజరాత్ రాష్ట్రంలోని జామ్నగర్లో జిగ్నేష్, పృథ్వీ దంపతులు ఉండేవారు. వీళ్ళకి 6 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. జిగ్నేష్ ఒక ఫర్నిచర్ ఫ్యాక్టరీ నడిపించుకుంటూ ఉండేవాడు. భార్య పృథ్వీ నర్సుగా పనిచేసుకుంటూ ఉండేది. వీళ్ళకి 2 కూతుళ్ళు పుట్టారు. మొదటి కూతురు వయసు 5 సంవత్సరాలు, రెండో కూతురు వయస్సు 3 సంవత్సరాలు. వీళ్ళ సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది. 2024 మే 31వ తారీఖు జిగ్నేష్ సడన్గా కనిపించకుండా పోయాడు. కొన్ని రోజులుగా జిగ్నేష్ కనిపించకపోవడంతో బంధువులు, ఫ్రెండ్స్ అందరూ భార్య పృథ్వీతో, ఏమమ్మా మీ ఆయన ఈ మధ్య కనిపించట్లేదు, ఏంటి ఎక్కడికి వెళ్ళాడని అడిగితే, అయ్యో మీకు తెలియదా, మా ఆయన ఆస్ట్రేలియా వెళ్ళాడని చెప్పడంతో అందరూ ఆశ్చర్యంతో ఆనందానికి గురయ్యారు. ఆస్ట్రేలియా వెళ్ళాడా? మరి మాకెందుకు చెప్పలేదు? చెప్తే గ్రాండ్గా ఫేర్వెల్ పార్టీ అది ఇచ్చేవాళ్ళం అని అంటే, ఏం చేస్తాను చెప్పండి, సడన్గా మంచి ఉద్యోగం దొరికింది, ఇమ్మీడియట్గా వచ్చి జాయిన్ అయిపోయని చెప్పారు. దాంతో ఎవ్వరికి చెప్పే టైం లేకుండా పోయింది. అందుకే ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడని భార్య పృథ్వీ చెప్పింది. దాంతో అందరూ సరేలే, ఈ మధ్యకాలంలో చాలామంది విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ మంచిగా సంపాదించుకుంటున్నారు. ఇక్కడ మన జిగ్నేష్ కూడా ఆస్ట్రేలియాలో మంచి ఉద్యోగం దొరికింది, సడన్గా వెళ్ళిపోయాడులే అని అందరూ అనుకున్నారు. సరేనమ్మా, మరి ఆస్ట్రేలియా వెళ్ళిన జిగ్నేష్ మాకు కాల్ చేయమని చెప్పంటే సరేనేనండి. అలా కొన్ని రోజులు గడిచాయి. ఇక్కడ బంధువులు, ఫ్రెండ్స్ అందరూ జిగ్నేష్ ఆస్ట్రేలియా వెళ్ళాడు కదా, మరి నంబర్ అది ఇచ్చామంటే మేము ఆస్ట్రేలియాకి ఫోన్ చేసి యోగక్షేమాలు అవి కనుక్కుంటామంటే, ఇప్పుడే కదా ఆస్ట్రేలియా వెళ్ళాడు, ఇంకా అక్కడి సిమ్ము, మొబైలు ఇంకేమీ తీసుకోలేదు, తీసుకున్న తర్వాత మీకు ఇస్తానని చెప్పింది. ఇక్కడ పృథ్వీ తన 2 పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా ఉండేది. పండుగలు వచ్చిన పార్టీలకి, బంధువుల ఫంక్షన్లకి అటెండ్ అవుతూ ఉండేది. చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా కనిపించేది. మంచి మంచి బట్టలు అవి వేసుకునేది. చూసిన ప్రతి ఒక్కరు కూడా, సరే భర్త ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు, డబ్బులు పంపిస్తున్నాడు, ఆ డబ్బులతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది అనుకునేవారు. అందరూ మరి జిగ్నేష్ మొబైల్ నెంబర్ ఇస్తావా, మేము ఒకసారి మాట్లాడతాం, ఈ మధ్య అతడు కూడా మాకు కాల్ చేయట్లేదు, అసలు ఎలా ఉన్నాడని అడిగితే, అక్కడ ఆస్ట్రేలియాలో ఏ ఆఫీసులో అయితే జాబ్ చేస్తున్నాడో అక్కడ మొబైల్ అలౌ చెయ్యరు అని చెప్పింది. దానికి కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలో అలాంటి ఆఫీసులు కూడా ఉంటాయా అని అందరూ అనుకున్నారు. క్రమక్రమంగా నెలలు గడిచాయి. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎవరైనా బంధువులు, ఫ్రెండ్స్ జిగ్నేష్ గురించి అడిగితే అక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నాడు, మొబైల్ నెంబర్ అడిగితే ఆఫీసులో మొబైల్ అలౌ చెయ్యరు అని చెబుతూ ఉండేది. 2 సంవత్సరాల తర్వాత ఇదే నెల 23వ తారీఖు జిగ్నేష్ పెదనాన్న కొడుకు దీపక్ పృథ్వీ దగ్గరికి వచ్చాడు. వదిన నీకు గుడ్ న్యూస్ చెప్పనా అన్నాడు. ఏంటి బాబు అని అడిగితే, నాకు ఆస్ట్రేలియాలో ఉద్యోగం వచ్చింది వదినా, ఇదిగో స్వీట్స్ తీసుకొచ్చాను, తిను అని స్వీట్స్ ఆఫర్ చేశాడు. పృథ్వీ స్వీట్స్ తీసుకుంది. అవును వదిన, అన్నయ్య కూడా ఆస్ట్రేలియాలో ఉంటాడు కదా, నేను ఆస్ట్రేలియా ఎలాగో వెళ్తున్నాను, మరి అన్నయ్య మొబైల్ నెంబర్ ఇచ్చావంటే నేను అన్నయ్యతో కలిసి మాట్లాడతాను, ఎందుకంటే ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను, మరి అక్కడ నేను ఎక్కడ ఉండాలి ఏంటి అని అన్నయ్య నాకు గైడెన్స్ ఇస్తాడంటే, స్వీట్స్ తింటున్న పృథ్వీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఏంటొదినా, ఏంటి స్వీట్స్ ఏం బాగాలేదా, ఎందుకు సైలెంట్ అయిపోయావు అని అడిగితే, ఏం లేదు బాబు అని అంది. మరి అన్నయ్య మొబైల్ నెంబర్ ఇవ్వు అంటే, నీకు చెప్పాను కదా బాబు, ఆస్ట్రేలియాలో ఏ ఆఫీసులో అయితే మీ అన్నయ్య జాబ్ చేస్తున్నాడో అక్కడ మొబైల్ అలౌ చేయనివ్వరు. అవునా వదినా, సరే అన్నయ్య ఇంటి అడ్రస్ ఇవ్వు, నేను ఇంటికి వెళ్తాను, ఆఫీస్కి వెళ్ళాలి అంటే, మరి ఈ ఇంటి అడ్రస్సు మీ అన్నయ్య ఎక్కువ ఆఫీసులోనే ఉంటాడు, ఆఫీసులోనే పడుకుంటాడు, ఇల్లు తీసుకోలేడు. అదేంటి వదినా, 2 సంవత్సరాలు అయ్యింది అన్నయ్య వెళ్ళి, ఇంకా ఇల్లు కానీ రూమ్ కానీ తీసుకోలేదా? ఏంటి వదినా జోక్ చేస్తున్నావు, ఇంటి అడ్రస్ ఇవ్వు అంటే, ఇక్కడ పృథ్వీ ఏవేవో సమాధానాలు చెప్తుంది తప్పితే మొబైల్ నంబర్ అడిగితే ఇవ్వట్లేదు, ఇంటి అడ్రస్ అడిగితే చెప్పట్లేదు. దాంతో దీపక్కి ఎక్కడో అనుమానం కలిగింది.
2 సంవత్సరాలు అయింది, ఆఫీస్లో మొబైల్ అలౌ చేయనివ్వరు. సరే, మరి ఇల్లు కానీ ఒక రూమ్ కానీ తీసుకోలేదా? అడ్రస్ అడిగితే ఇవ్వట్లేదు ఎందుకు అని దీపక్ తన ఇంటికి వెళ్ళాడు. తన కుటుంబ సభ్యులతో జరిగిన విషయాన్ని చెప్పాడు. అన్నయ్య వెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా కాల్ చేయలేదు. మనం ఎప్పుడు మొబైల్ గురించి అడిగినా ఆఫీస్లో అలౌ చేయనివ్వరు అంటుంది. నేను ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్తున్నాను, అన్నయ్య ఇంట్రెస్ట్ ఇమ్మని అడిగితే ఇంటి అడ్రస్ కూడా ఇవ్వట్లేదు. సంథింగ్ ఏదో జరిగింది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో అసలు అన్నయ్య ఎక్కడున్నాడు ఏంటి అన్న సంగతి మనకి ఎవరికీ తెలియదు. ఆల్ ఆఫ్ సడన్గా ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. ఒకవేళ నిజంగా ఆస్ట్రేలియా వెళ్ళి ఉంటే అందరికీ చెప్పి వెళ్తాడు కదా అని కుటుంబ సభ్యులందరూ మాట్లాడుకున్నారు. అవును, నిజమే కదా అని అందరూ అనుకున్నారు. కుటుంబ సభ్యులందరూ పృథ్వీ దగ్గరికి వచ్చారు. నువ్వు మొబైల్ నెంబర్ అడిగితే ఇవ్వట్లేదు, ఇంటి అడ్రస్ అడిగితే ఇవ్వట్లేదు, అసలు జిగ్నేష్ నిజంగానే ఆస్ట్రేలియా వెళ్ళాడా, నిజం చెప్పు అని గద్దించి అడిగేసరికి పృథ్వీ నీళ్ళు నవ్వులుతోంది. నువ్వు ఏదో దాస్తున్నావు, జిగ్నేష్ అసలు ఆస్ట్రేలియా వెళ్ళాడా చెప్పు, లేదంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాము, పోలీసులు వచ్చి నిన్ను అడుగుతారు, వాళ్ళు తమ శైలిలో అడిగేసరికి నువ్వు నిజం చెప్పక తప్పదు, మర్యాదగా చెప్తావా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటావా అని అడిగేసరికి పృథ్వీ కొద్దిసేపు తలదించుకుంది. ఆ తర్వాత తలెత్తి జిగ్నేష్ చనిపోయాడని బాంబు పేల్చింది. చనిపోయాడా? ఎప్పుడు? ఎలా? మరి 2 సంవత్సరాల నుంచి ఎక్కడికి వెళ్ళాడు అడిగితే ఆస్ట్రేలియా వెళ్ళాడు, మొబైల్ అడిగితేనేమో ఆఫీసులో అలౌ చేయనివ్వరు, ఇంటి అడ్రస్ గురించి చెప్పట్లేదు, ఇప్పుడు చనిపోయాడు అని తీరిగ్గా చెప్తున్నావా? అసలు ఎలా చనిపోయాడు ఏంటి అని అడిగితే అదంతా నాకు తెలియదు, చనిపోయాడు అంతే నాకు తెలుసు అని పృథ్వీ అంతవరకే చెప్పింది. దాంతో కుటుంబ సభ్యులందరూ పృథ్వీ ఏదో దాస్తుందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. దాంతో పోలీసులు పృథ్వీని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ప్రశ్నించారు. పృథ్వీ ఒక వ్యక్తి గురించి చెప్పింది. పోలీసులు ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి పేరు నీలేష్. పోలీసులు నీలేష్ని పృథ్వీని ఎదురెదురుగా కూర్చోబెట్టి తమదైన శైలిలో విచారించేసరికి జరిగిన దారుణమైన నిజం బయటపడింది. అది ఏంటి అంటే, పృథ్వీ జిగ్నేష్ని పెళ్లి చేసుకోక ముందు నీలేష్తో పరిచయం ఉంది. నీలేష్ పృథ్వీ కంటే వయసులో దాదాపు రెట్టింపు, అంటే 15-20 సంవత్సరాలు పెద్దవాడు. తనకంటే వయసులో రెట్టింపు ఉన్న ఆ వ్యక్తిని నీలేష్ని పృథ్వీ ప్రేమించింది. నీలేష్ కూడా పృథ్వీ ప్రేమించాడు. ఇద్దరూ చట్టా పట్టాలు వేసుకుని తిరిగారు. క్లబ్బులకి, పబ్బులకి, సినిమాలకి, షికాలకి తిరిగారు. ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడింది. ఈ క్రమంలో పృథ్వీ తల్లిదండ్రులు జిగ్నేష్ సంబంధాన్ని చూశారు. అప్పుడు పృథ్వీ తన ప్రియుడి దగ్గరికి వెళ్ళి, సరే ఇన్ని రోజుల పాటు మనం కలిసి తిరిగాము, ఎంజాయ్ చేశాము, ఇంట్లో నాకు పెళ్లి సంబంధం చూశారు, నేను పెళ్లి చేసుకోబోతున్నాను, ఇక నీ దారి నీది, నా దారి నాది అని ఇద్దరూ విడిపోయారు. ఇక ఎవరి జీవితాన్ని వాళ్ళు గడపడం మొదలుపెట్టారు. పృథ్వీ జిగ్నేష్ని పెళ్లి చేసుకుంది. పెళ్ళైన తర్వాత 2 కూతుళ్ళు పుట్టారు. హ్యాపీగా సంసారం సాగిపోతూ ఉండింది. కానీ ఒకరోజు మార్కెట్లో పృథ్వీకి నీలేష్ కనిపించాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఎలా ఉన్నావు అంటే ఎలా ఉన్నామని ఇద్దరు యోగక్షేమాల్లో అడిగి కనుక్కున్నారు. పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. పాత ప్రేమ కొత్తగా మళ్ళీ చిగురించింది. ఇద్దరూ మళ్ళీ చట్టా పట్టాలు వేసుకుని తిరగడం మొదలుపెట్టారు. ఇద్దరి మధ్య మళ్ళీ శారీరక సంబంధం ఏర్పడింది. ఇక్కడ తన భర్త ఇంట్లో లేనప్పుడల్లా పృథ్వీ తన మాజీ ప్రియుణ్ణి, కొత్తగా ప్రియుణ్ణి ఇంటికి పిలిపించుకునేది. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసేవారు. కానీ ఎప్పుడూకప్పుడు ఈ గుట్టు రట్టవకు తప్పదు, తన భర్తకి తెలిసిపోతుంది. అందుకే పృథ్వీ తెలివిగా ఒక ప్లాన్ వేసింది. నీలేష్ని తన భర్తకి పరిచయం చేసింది. దూరపు బంధువు అని చెప్పింది. ఏమండి, మీ ఫ్యాక్టరీలో మీరు లీజు తీసుకుని ఫర్నిచర్ ఫ్యాక్టరీ నడిపిస్తున్నారు కదా, ఈయన కూడా పార్ట్నర్షిప్ తీసుకుందాం అనుకుంటున్నాడు అని అంటే దానికి జిగ్నేష్ దాందే ఉందని నీలేష్ని పార్ట్నర్షిప్గా చేర్చుకున్నాడు. ఇక అప్పటి నుంచి నీలేష్, జిగ్నేష్ ఇద్దరూ ఆ ఫర్నిచర్ షాప్ని నడిపించుకుంటూ ఉండేవారు. ఇక్కడ పృథ్వీ పంట పండినట్లయింది. ఎలాగో తన ప్రియుడు భర్తని కల్పించింది. దాంతో ఇక యథేచ్ఛగా ఇంటికి రప్పించుకునేది, ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉండేది. కానీ జిగ్నేష్కి తన భార్య ప్రవర్తనలో మార్పుని గమనించాడు. అనుమానం కలిగింది.
ఒకరోజు వీళ్ళిద్దరి సంబంధం గురించి జిగ్నేష్కి తెలిసిందే. తన భార్యని నిలదీశాడు, హెచ్చరించాడు. కానీ పృథ్వీ తెలివిగా, అబ్బే అదేం లేదండి, దూరపు బంధువు, పైగా మీ బిజినెస్లో పార్ట్నర్ కదా, దాని గురించి ఇంటికి వస్తుంటాడు, కబుర్లు చెప్పుకుంటున్నాం, అంతే తప్పితే మీరు ఊహిస్తున్న సంబంధాలేవి మా మధ్య లేదని బొంకేది. కానీ ఎంతకాలం అని అలా నమ్మించేది? జిగ్నేష్కి ఒక్కసారి అనుమానం కలిగింది. ఆ తర్వాత నిర్ధారించుకున్నాడు. దాంతో తన భార్యని కట్టుదీయడం చేయడం మొదలుపెట్టాడు. పృథ్వీకి నీలేష్ని కలుసుకునే ఛాన్స్ లేకుండా పోయింది. దాంతో ప్రియుడితో కలిసి ఒక దారుణమైన స్కెచ్ చేసింది. ఆ స్కెచ్లో భాగంగా 2024 మే 31వ తారీఖు నీలేష్ జిగ్నేష్తో పార్టీ చేసుకుందామని అన్నాడు. జిగ్నేష్ సరే అన్నాడు. అదే ఫ్యాక్టరీలో మే 31వ తారీఖు 2024 సంవత్సరంలో మద్యం సేవించారు. నీలేష్ మద్యంలో సైనైడ్ కలిపి ఇచ్చాడు. అది తాగిన క్షణాల్లోనే జిగ్నేష్ చనిపోయాడు. ఎందుకంటే సైనైడ్ ఎంత పవర్ఫుల్ అందరికీ తెలిసిందే. దాని రుచి ఎలా ఉంటుందనేది ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవరు చెప్పలేకపోయారు. ఎందుకంటే నాలిక మీద పడిన క్షణాల్లోనే ప్రాణాలు పోతాయి. ఇక్కడ జిగ్నేష్ చనిపోయాడు. పృథ్వీ ఫ్యాక్టరీకి వెళ్ళింది. ఇద్దరు కలిసి ఈ డెడ్ బాడీని ఏం చేయాలి? మాయం చేయాలి. ఎక్కడికైనా తీసుకెళ్ళి అడవుల్లో కానీ నదుల్లో కానీ పడేద్దాం అనుకున్నారు. కానీ ఎవరైనా చూశారంటే మొదటికే మోసం వస్తుంది. ఏం చేయాలని ఇద్దరు ఆలోచించి అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళడం ఎందుకు, ఇదే ఫ్యాక్టరీలో గొయ్యి తీసి పాతి పెట్టామంటే ఎవ్వరూ కనుక్కోలేరని అదే ఫ్యాక్టరీలో 12 అడుగుల లోతు గొయ్యి తీసి జిగ్నేష్ డెడ్ బాడీని అందులో పాతిపెట్టి పూడ్చేశారు. ఆ పూడుస్తున్నప్పుడు సిమెంటు కాంక్రీట్తో నింపేశారు. బలంగా స్ట్రాంగ్గా తయారు చేశారు. ఫ్యూచర్లో తవ్వినా కూడా ఎటువంటి ఆనవాళ్లు దొరకకుండా కట్టుదిట్టంగా కంక్రీట్ సిమెంట్తో పూడ్చేశారు. ఆ తర్వాత అందరికీ, బంధువులకి, స్నేహితులకి తన భర్త ఆస్ట్రేలియా వెళ్ళాడని నమ్మించింది. మొబైల్ గురించి అడిగితే ఆఫీసులో మొబైల్ అలౌ చేయనివ్వరు అని చెప్పి నమ్మించేది. ఫంక్షన్లకి, పార్టీలకి అటెండ్ అవుతూ ఉండేది. ఎవ్వరికీ అనుమానం కలగకుండా 2 సంవత్సరాల పాటు నెట్టుకొచ్చింది. కానీ కజిన్ దీపక్ తనకి కూడా ఆస్ట్రేలియాలో ఉద్యోగం దొరకడంతో తన వదిన దగ్గరికి వచ్చాడు. తన అన్నయ్య మొబైల్ నంబరు, చిరునామా, అడ్రస్ అదంతా అడగడంతో పృథ్వీ ఆల్రెడీ తన భర్తని చంపేశాడు. 2 సంవత్సరాల నుంచి గోతిలో అస్థిపంజరంగా ఉన్నాడు. ఆ విషయం తనకు తెలుసు. మరి మొబైల్ నంబరు, ఇంటి అడ్రస్ ఎలా ఇస్తుంది? దాంతో చేసేదేమీ లేక ఈ దారుణమైన రహస్యం 2 సంవత్సరాల తర్వాత బయటపడింది. ఈ కథంతా తెలుసుకున్న పోలీసులు వీళ్ళిద్దరినీ తీసుకుని అదే ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చారు. ఏఎస్పీ, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మిగతా పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా అదే ఫ్యాక్టరీకి వచ్చారు. ఆ ఫ్యాక్టరీని అప్పటికే మరొకరు లీజుకు తీసుకుని నడిపించుకుంటున్నారు. ఆ ఫ్యాక్టరీ యజమాని పోలీసులు చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇలా వచ్చారని అడిగితే, ఏం లేదు, నీ ఫ్యాక్టరీ లోపల కొద్దిగా చెక్ చేయాలని పోలీసులందరూ ఫ్యాక్టరీ లోపలికి ఎంట్రీ ఇచ్చారు. పోలీస్ అధికారులు, ఏఎస్పీ అందరూ చైర్స్ మీద కూర్చున్నారు. పిచ్చపాటి అది మాట్లాడుకుంటున్నారు. కొంతమంది కూలీలను రప్పించారు. పృథ్వీ, నీలేష్ చూపించిన చోట పారా గుణపంతో తవ్వడం మొదలుపెట్టారు. కానీ సిమెంట్ కాంక్రీట్తో ఆ నేల ఉండటంతో సాధ్యం కాలేదు. దాంతో డ్రిల్లింగ్ మిషన్ తెప్పించి అక్కడ తవ్వడం మొదలుపెట్టారు. అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 1 అడుగు గొయ్యి తవ్వారు, 2 అడుగులు తవ్వారు, 3 అడుగులు తవ్వారు, అలా 4 అడుగులు తవ్వారు. ఎందుకంటే సిమెంట్ కాంక్రీట్తో ఆ నేల ఉండటంతో తవ్వడం కష్టమైంది. దాదాపు 8 గంటల పాటు కార్మికులు శ్రమించారు. అలా 6 అడుగుల గొయ్యి తవ్వారు, 7 అడుగులు తవ్వారు, 8 అడుగులు తవ్వారు, 9, 10, 12 అడుగుల గొయ్యి తీశారు. 12 అడుగుల తర్వాత గొయ్యిలో నుంచి ఒక పుర్రె బయటపడింది. చిన్న చిన్న ఎముకలు బయటపడ్డాయి. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోయింది జిగ్నేష్ డెడ్ బాడీని పూడ్చిపెట్టి. దాంతో పూర్తిగా అస్థిపంజరంగా మారిపోయింది. గొయ్యి తవ్విన కార్మికుడు ఆ గోతుల నుంచి పుర్రెని తీసి గంపలో పెట్టాడు. ఆ తర్వాత చిన్న చిన్న ఎముకలన్నీ జాగ్రత్తగా ఏరి గంపలో పెట్టాడు. ఆ తర్వాత వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి తరలించారు. ఎందుకంటే ఆ పుర్రే, ఎముకలు జిగ్నేష్వి అవునా కాదా అన్నది తేల్చుకోవడం కోసం డిఎన్ఏ టెస్ట్ జరిపించాలి. దానికోసం వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి తరలించారు. ఇంకా డిఎన్ఏ రిపోర్టు రాలేదు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్ళు, మీడియా ద్వారా తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి, ఆశ్చర్యానికి, షాక్కి గురయ్యారు.
ఒక భార్య భర్తని హత్య చేసి 2 సంవత్సరాల పాటు ఎలా దాచగలిగిందా అని ప్రతి ఒక్కరూ ముక్కు మీద వేలుసుకున్నారు. ఇక్కడ పోలీసులు కూడా పృథ్వీ 2 సంవత్సరాల పాటు తన భర్త ఆస్ట్రేలియా వెళ్ళాడని ఎలా నమ్మించగలిగింది? పృథ్వీ తెలివైందా, లేకపోతే పృథ్వీ చెప్పిన మాటలు విన్న వీళ్ళు మూర్ఖుల, తెలివి తక్కువ వాళ్ళ, బంధువులు, ఫ్రెండ్స్ వీళ్ళంతా? ఎందుకంటే ఒక వ్యక్తి కనిపించకుండా 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో ఫోన్ చేయలేదు, ఎక్కడున్నాడో తెలియదు. భార్య మాత్రం ఆస్ట్రేలియా వెళ్ళాడని చెప్పిన వెంటనే మరి కుటుంబ సభ్యులు, బంధువులు ఎలా నమ్మారు? ఎవ్వరికీ అనుమానం రాలేదా? వచ్చినా కూడా పట్టించుకోలేదా అన్న అనుమానం కలిగింది. మీకు కూడా గుజరాత్లో మద్యంలో సైనైడ్ ఎలా తాగించారు? గుజరాత్లో మద్యపాన నిషేధం ఉంది కదా అన్న అనుమానం కలగచ్చు. మద్యపాన నిషేధం ఉంటే మద్యం దొరకదా ఏంటి? సో మద్యం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది పోలీసులు చూసుకుంటారు. అలాగే సైనైడ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా వీళ్ళు తీసుకొచ్చారు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కళ్ళద్దాలు పెట్టుకుని చూడ్డానికి ఎంత అమాయకంగా ఉంది పృథ్వీ. ప్రియుడు తనకంటే వయస్సులో రెట్టింపు, 15-20 సంవత్సరాలు పెద్దవాడి ప్రేమలో పడింది. భర్త చూస్తే హ్యాండ్సమ్గా ఉన్నాడు. అటువంటి హ్యాండ్సమ్ భర్తని పెట్టుకొని ప్రియుడు మోజులో తనకంటే వయస్సులో రెట్టింపు ఉన్నవాడి ప్రేమలో పడి తన భర్తనే హత్య చేసి 2 సంవత్సరాల పాటు అందరినీ నమ్మించి పైగా 12 అడుగుల లోతు గొయ్యిలో పూడ్చిపెట్టి సిమెంట్ కాంక్రీట్తో పూడ్చేసిందంటే ఎంత ఖతర్నాక్ ప్లానిస్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో భార్య చేతుల్లో భర్తలు హత్యకు గురికావడం మనకందరికీ తెలిసిందే. కాకపోతే ఇది 2 సంవత్సరాల క్రితం జరిగింది. 2 సంవత్సరాల క్రితం జిగ్నేష్ హత్యకు గురయ్యాడు. కానీ ఈ రహస్యం 2 సంవత్సరాల తర్వాత బయటపడింది. ఇటువంటి సంఘటనల గురించి తెలుసుకున్న చాలామంది పెళ్లి చేసుకోవడం కూడా భయపడుతున్నారు. ఈ మధ్యకాలంలో ముస్కాన్ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా భర్తల్ని లేపేస్తున్నారు. ముస్కాన్, సోనం, సియా, అలాగే రూబీ, ఇలా ప్రతి ఒక్కరూ ఎవరి స్టైల్లో వాళ్ళు భర్తల్ని లేపేసి కొంతమంది బ్లూ డ్రమ్ములో సిమెంట్తో పాటు కుక్కేస్తున్నారు. మరికొంతమంది బాత్రూమ్ కింద గొయ్యి తీసి పాతిపెట్టి అదే బాత్రూమ్ పైన స్నానం చేస్తున్నారు. మరికొంతమంది గోనె సంచులో కుక్కేస్తున్నారు. మరికొంతమంది ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు. మరికొంతమంది లోయలోకి తోసేస్తున్నారు. ఇలా ఎవరి స్టైల్లో వాళ్ళు హత్యలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా చట్టానికి, పోలీసులకి చిక్కుతున్నారు. కొంతమంది ఒకరోజు ఆలస్యమైన, 1 నెల ఆలస్యమైన, 1 సంవత్సరం ఆలస్యమైన, కొన్ని సంవత్సరాలు ఆలస్యమైన చివరికి పోలీసులకి, చట్టానికి చిక్కక తప్పదు అన్న సత్యం తెలుసుకోవాలి. దృశ్యం స్టైల్లో హత్యలు చేసి చట్టం నుంచి, పోలీసుల నుంచి తప్పించుకుందామంటే కుదరదు. దృశ్యం అనేది ఒక సినిమా, కానీ ఇది రియల్ లైఫ్. రియల్ లైఫ్లో సినిమాలని అనుకరిస్తే చట్టానికి, పోలీసులకి చిక్కక తప్పదు. భార్యాభర్తలన్న తర్వాత ఒడిదుడుకులు, కష్ట నష్టాలు అన్నీ ఉంటాయి. ఒకవేళ విడిపోవాలి అనుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. చట్టబద్ధంగా విడిపోవచ్చు. అంతే తప్పితే హత్యలు చేసుకుంటూ పోతే చట్టానికి, పోలీసులకి చిక్కి జీవితాంతం జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదు. కానీ ఈ నిజం ఎప్పటికీ తెలుసుకుంటారో ఆ దేవుడికే తెలుసు. ప్రతి కేసులాగే ఇక్కడ 2 కూతుళ్ళు అనాథలైపోయారు. తండ్రి హత్యకు గురాడు, తల్లి జీవితాంతం జైల్లో ఉంటుంది. అదృష్టం బాగుంటే ఉరిశిక్ష పడవచ్చు. కానీ ఆ అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో లేదో ఎవరికీ తెలియదు. ఎవరైనా కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు కనిపించకుండా పోతే అనుమానించాల్సిన పరిస్థితి. విదేశాలకు వెళ్ళారని చెప్పినా, లేకపోతే వేరే ప్రదేశాలకు వెళ్ళారని చెప్పినా కొన్ని రోజులు కనిపించకుండా ఉంటే అనుమానించాల్సిందే. ఎందుకంటే ఏమో ఏ భర్త ఏ గొయ్యిలో అస్థిపంజరంగా, శవంగా మారిపోయి ఉన్నాడేమో ఎవరికి తెలుసు. అందుకే మీ ఇలాకాలో, మీ చుట్టుపక్కల, మీ బంధువర్గాల్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లో కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి కనిపించకుండా పోతే, అసలు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అన్న వివరాలు ఏమీ తెలియకపోతే అనుమానించండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. మిమ్మల్ని భయపెట్టడానికి, కంగారు పెట్టడానికి చెప్పట్లేదు. మీ అవగాహన కోసం, మీ జాగ్రత్త కోసం మాత్రమే. రేపు మరో నిజమైన క్రైమ్ స్టోరీతో మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.